ఇవాల్టి మన వీడియోలో హెయిర్ ఆయిల్ గురించి చెప్పను. హెయిర్ ప్యాక్ గురించి అంతకంటే చెప్పను. కానీ హెయిర్ స్ప్రే గురించి చెప్తానండి. క్విక్ అండ్ ఈజీగా మన కిచెన్‌లో దొరికే రెండే 2 ఇంగ్రీడియెంట్స్‌తో చేసుకోవచ్చు. మరి వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఒక చిన్న ఇంట్రొడక్షన్. హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు బున్ను అండ్ మీ. నన్ను ఫస్ట్ టైమ్ చూసేవాళ్ళు ప్లీజ్ అండి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ నేను పెట్టే లైఫ్ స్టైల్ వ్లాగ్స్ అవ్వనివ్వండి, లైఫ్ స్టైల్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అవ్వనివ్వండి, ప్రతిరోజు మీ ఇన్బాక్స్‌లోకి వచ్చేస్తాయి. చాలా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ రోజుల్లో అండి ప్రతి ఒక్కరూ కామన్‌గా బ్యూటీ గురించి మాట్లాడుకుంటే జుట్టు గురించి మాట్లాడుకుంటున్నాము. ఫంక్షన్స్‌కి వెళ్ళనివ్వండి, కిటీస్‌కి వెళ్ళనివ్వండి, గ్రూప్ గ్యాదరింగ్స్ అవ్వనివ్వండి, కజిన్స్ గ్యాదరింగ్స్ అవ్వనివ్వండి, ఫ్రెండ్స్ గ్యాదరింగ్స్ అవ్వనివ్వండి. అబ్బా! జుట్టు ఊడిపోతుంది, జుట్టు డ్రైగా అయిపోయింది, జుట్టు పలుచగా అయిపోయింది, చిన్నప్పుడు మన జడ ఎంత బారుగా ఉండేది కదా! ఏంటే బాబు అలా సన్నగా అయిపోయింది. ఇలాంటి ఫన్నీ డిస్కషన్స్ అన్నీ వస్తున్నాయి. ఫన్నీ కాదండి, ఎమోషనల్ డిస్కషన్స్ అనాలి. సో, బేసిక్‌గా నేను చెప్పే ఈ హెయిర్ స్ప్రే మీరు వారానికి 3 సార్లు గనక వాడుతూ ఉంటే మీకు 1-2 మంత్స్‌లో రిజల్ట్ తప్పకుండా కనిపిస్తుంది. హెయిర్ ఫాల్ స్టాప్ అయిపోతుంది. అంతే కాదండి, జుట్టు పల్చగా అయిపోయిన జుట్టు కొంచెం మందంగా అవుతుంది అండ్ పొడవు గూడా పెరుగుతుంది మీరు రెగ్యులర్‌గా వాడితే కనక. మీ చిన్నప్పుడు మీ స్కూల్‌కెళ్ళేటప్పుడు జడలు వేసుకొని వెళ్ళేవారు కదా! అలాంటి హెయిర్ మీ సొంతం అవుతుందండి. సో, నేను చెప్పే ఏ బ్యూటీ టిప్ అయినా పైపైన అప్లికేషనే కాబట్టి మీరు ఇంటర్నల్‌గా కూడా మన జుట్టుకి సంబంధించిన ఫ్రూట్స్ ఆర్ సీడ్స్ తీసుకుంటూ ఉండాలి. నేను చెప్పే రెమెడీస్ ఫాలో అయ్యేటప్పుడు. సరే, మరి రెసిపీ ఎలా చేసుకోవాలక్కా అంటే అక్కడికే వస్తున్నా. ఏవండోయ్! ఇందులో ఈ రెసిపీలో పెద్దగా డబ్బు ఖర్చు పెట్టేదేం లేదు. పెద్దగా సమయం కూడా పెట్టేదేమీ లేదండి. అంటే అబ్బా! ఇంత టైమా ఇది చేసుకోవడానికి అనేదేమీ లేదు. అలా చిటికలో చేసేసుకొని హ్యాపీగా వాడేసుకోవచ్చు. ఇంకా ఊరించను చెప్పేస్తానండి. ఫస్ట్ దీనికోసం 3 చిన్నగా ఉన్న ఉల్లిపాయలు తీసుకోండి. ఎంత చిన్న ఉల్లిపాయలు తీసుకుంటే అంత పవర్‌ఫుల్ అనమాట. అలా అని మరి చిట్టి పుట్టి సాంబార్ ఆనియన్స్ తీసుకోకండి. ఒకవేళ సాంబార్ ఆనియన్స్ తీసుకుంటే ఒక 6 తీసుకోండి. లేదు వెల్లుల్లిపాయ సైజులో ఉన్న ఉల్లిపాయలు తీసుకుంటే ఒక 3 తీసుకోండి. దాంతో పాటు ఒక స్పూన్ టీ పొడి. మనం రెగ్యులర్‌గా టీ చేసుకుంటూ ఉంటాం కదా! ఒక స్పూన్ టీ పొడి తీసుకోండి. డస్ట్ అవ్వచ్చు, లీఫ్ అవ్వచ్చు, ఏదైనా ఓకే. ఏవండోయ్! ఇక్కడ మనం టీ పౌడర్ ఎందుకు తీసుకుంటున్నాం తెలుసా? వైట్ హెయిర్స్ కోసం చాలా బాగా పనిచేస్తుందది. అంటే ఆల్రెడీ వైట్ అయిపోయినయి మనం ఏం చేయలేము. ముందు ఉన్న బ్లాక్ హెయిర్స్ వైట్ అవ్వకుండా ఇది ఆపుతుందనమాట. ముందుగా దీనికోసం ఒక బౌల్ తీసుకోండి. మీరు పాలు కాచుకునే గిన్నెలైనా ఓకే. అమ్మలు చూస్తే కొట్టేస్తారు. రెగ్యులర్‌గా పాలు కాచే గిన్నె కాకుండా దీనికి సెపరేట్‌గా ఒక గిన్నె పెట్టుకోండి. అందులో అండి ఒక పెద్ద గ్లాసు నీళ్లు తీసుకోండి. ఒక హాఫ్ లీటర్ నీళ్లు తీసుకోండి సరిపోతుంది. ఈ 3 ఉల్లిపాయలని ఇలా చీలికల్లాగా కట్ చేసుకొని ఆ వాటర్‌లో యాడ్ చేసేసేయండి. అందులోనే ఒక స్పూన్ టీ పొడి కూడా యేసుకొని సిమ్ ఫ్లేమ్‌లో వీలైనంత చిన్న ఫ్లేమ్‌లో పావుగంట నుండి 20 నిమిషాలు బాయిల్ చేసుకోవాలి. ఎప్పటి వరకు బాయిల్ చేయాలంటే ఆ వాటర్ కలర్ మారిపోవాలనమాట. ఈ ఉల్లిపాయ బెనిఫిట్ ఎక్కువగా కావాలి మాకు అనేవాళ్ళు ఏం చేస్తారంటే మిక్సీలో వేసి ఒక తిప్పు తిప్పండి. అలా కచ్చాపచ్చాగా మనం మసాలా కూరలో వేసుకుంటాం గదా! అంత సూపర్ ఫైన్ పేస్ట్‌గా కాకుండా కొంచెం అట్లా బరకగా ఉన్న పేస్ట్‌నైనా కూడా ఆ ఉల్లి రసంతో పాటు ఈ వాటర్‌లో ఏసేసుకోవచ్చు. కొంతమంది ఏం చేస్తారంటే ముందు వాటర్ పెట్టేసుకుంటారు. మనం టీకి పెట్టుకున్నట్టు వాటర్ మరిగేటప్పుడు ఒక 1 స్పూన్ ఆఫ్ టీ పౌడర్ వేసుకుంటారు. ఆ టీ డెకాషన్ లాగా అయి మరుగుతూ ఉన్న టైంలో ఈ ఉల్లి గుజ్జును గాని, ఉల్లిపాయ ముక్కల్ని గాని వేసుకుంటారనమాట. సో, టోటల్‌గా మనం వేసింది రెండే ఇంగ్రీడియెంట్స్. ఉల్లిపాయి, టీ పొడి, మంచినీళ్ళు. ఈ మంచినీళ్ళండి తాగే వాటర్ వేసుకోండి. ట్యాప్ వాటర్ అస్సలొద్దు. ఎందుకంటే జుట్టుకి పెట్టుకుంటున్నాం కదా! అందుకు. ఉల్లిపాయ వల్ల మన హెయిర్‌కి ఎట్లా బెనిఫిట్ అవుతుంది అనే డౌట్ ఉన్న వాళ్ళకి చెప్తున్నానండి. ఆనియన్ పేస్ట్ కానీ, ఆనియన్ ఆయిల్ ఆర్ ఆనియన్ వాటర్, ఆనియన్‌తో చేసింది ఏదైనా సరే మన తలకి పెట్టుకున్నప్పుడు మన బ్లడ్ సర్క్యులేషన్ పర్ఫెక్ట్‌గా అవుతుంది. దానివల్ల జుట్టు రాలడం ఆగిపోతుంది. కొత్త జుట్టు వస్తుందనమాట. ఇప్పుడు చాలామంది అనుకుంటూ ఉండొచ్చండి, జస్ట్ ఉల్లిపాయ, టీ పొడి ఇంత మ్యాజిక్ చేస్తాయి ఆ జుట్టుకి అని. అవునండి బాబు! నిజంగా మ్యాజిక్ చేస్తాయి. మీరు నమ్మకంతో వాడండి. ఏ రెసిపీ నేను చెప్పినా, ఏ హోమ్ టిప్ నేను చెప్పినా సరే, ఒక పాజిటివ్ ఫీల్‌తో, ఒక నమ్మకంతో స్టార్ట్ చేసి వాడండి. అబ్బా! ఇదేం పని చేస్తుందిలే అనే డౌట్‌తో చేశారా, ఖచ్చితంగా ఆ పని సక్సెస్ అవ్వదు. కాబట్టి నమ్మకంగా పాజిటివ్‌గా చేయండి ఏది చేసినా. ఏవండి ఒక్క నిమిషం కావాలి అనుకునే వాళ్ళు ఉల్లిపాయ తొక్కలను కూడా ఆ వాటర్‌లో వేసేసి బాయిల్ చేయండి. ఉల్లిపాయ తొక్కలో కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి మన హెయిర్‌కి. అండ్ ఇంకో చిన్న మాటండి, ఏ వయసు వాళ్ళైనా దీన్ని వాడుకోవచ్చు. పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు, ఆడవాళ్ళు, మగవాళ్ళు. సో, అట్లా ఇది ఓన్లీ ఫర్ లేడీస్‌కి అనుకోకండి. ఆల్ మేల్, ఫీమేల్, చిల్డ్రన్ ఎవ్వరైనా వాడుకోవచ్చు హ్యాపీగా. సరేనండి. ఓ పావుగంట, 20 నిమిషాల పాటు చక్కగా మరిగిపోతుంది కదా! మంచి బ్రౌన్ కలర్‌లో ఒక డికాషన్ ఎలా తయారవుతుందో అలా మనకి వాటర్ వస్తుంది. రూమ్ టెంపరేచర్‌లో చల్లగా అయ్యే వరకు దాన్ని పక్కన పెట్టేసేయండి. మర్చిపోయాను వడగట్టుకోవాలండోయ్! అదంతా చెత్త ఉంటుంది గదా! వడగట్టుకొని ఆ నీటిని పక్కన పెట్టుకోండి. దీన్నండి ఒక మ్యాజికల్ ఆనియన్ వాటర్ అనే కంటే కూడా మ్యాజికల్ ఆనియన్ సీరమ్ అని పిలవచ్చు. మనం ఎంతో డబ్బులు పెట్టుకుని హెయిర్ సీరమ్స్ కొని వాడుతూ ఉంటాం కదా!
సో ఒక్కసారి ఇలా ఇంట్లో చేసుకున్న సీరం ట్రై చేయండి. అస్సలు సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మీ జుట్టు మంచిగా బారుగా, థిక్‌గా అవుతుందనమాట. దీన్ని చల్లగా అయిపోయిన తర్వాత ఈ డికాషన్ ఆనియన్ అండ్ టీ డికాషన్ ఏదైతే ఉందో మంచి స్ప్రే బాటిల్‌లో వేసేసుకొని ఫిల్ చేసేయండి. అండ్ పాయలు పాయలుగా తీసుకొని మీ జుట్టు అంతటికి మంచిగా స్ప్రే చేసేసుకోండి. లేదు మా ఇంట్లో స్ప్రే బాటిల్ లేదు, అంత టైం లేదు అంటే కొంచెం కొంచెంగా ఇట్లా మన షాంపూ వాటర్ తీసుకొని ఇలా అప్లై చేసుకుంటాం కదండీ! అట్లా మొత్తం తలంతా తడిచే విధంగా అప్లై చేసి పైకి ఒక కుప్పలాగా పెట్టుకొని కనీసం ఒక గంట పాటు ఉంచుకొని హెడ్ బాత్ చేసేయండి. వారంలో 3 సార్లు ఇలా చేయండి. మీరే చూస్తారు రిజల్ట్స్ చాలా బావుంటాయి. ఒకే ఒక్క డిసడ్వాంటేజ్ అండి. ఒకటేసారి బోలెడంత సీరం చేసేసుకొని మేము దాచిపెట్టేసుకుంటాము అంటే ఉల్లిపాయ వేసాం కదా! నిలవుండదు. ఒక్క వారం రోజులు నిలవుంటుంది. అది కూడా ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే. సో, మీరు ఏదైతే డికాషన్ మీకు వస్తుందో ఒక లోటాలో అయినా, గిన్నెలో అయినా తీసేసుకొని లేదా క్లోజ్డ్ కంటైనర్ జార్ కంటైనర్స్ ఉంటాయి కదా! అందులో తీసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకోండి. 3 సార్లు అంటే వారంలో 3 సార్లు అప్లై చేసుకుంటే ఒక 1 వీక్ వచ్చేస్తుందది. తర్వాత ఇంకేముంది మళ్ళీ ప్రిపేర్ చేసుకోవడమే. ఎవ్రీ సండే, ఎవ్రీ సాటర్‌డే అలా వీక్ డేస్‌లో పెట్టేసుకోండి. క్విక్ అండ్ ఈజీగా మీ హెయిర్ కేర్ అనేది అయిపోతుందనమాట. అయితేనండి కొంతమందికి మరి అక్క మేము జుట్టుకి ఆయిల్ పెట్టుకొని హెడ్ బాత్ చేస్తాము. మరి మా పరిస్థితి ఏంటి అని అడిగే డౌట్‌ని వాళ్ళకి చెప్తున్నానండి. మీరు హ్యాపీగా మీరు రెగ్యులర్‌గా మీరు పెట్టుకునే ఆయిల్ పెట్టుకోండి. ఆ ఆయిల్ అప్లికేషన్ తర్వాత ఈ ఆనియన్ వాటర్ స్ప్రే ఏదైతే ఉందో మంచిగా స్ప్రే చేసేసుకోండి. ఆయిల్ అలాగే స్ప్రే 2 కూడా హెయిర్ మీద మిక్స్ అయినా ఏమీ అవ్వదు. 1 అవర్ పాటు అలా ఉంచుకొని హెడ్ బాత్ చేయండి. ట్రై చేసి చూడండి. రిజల్ట్స్ పక్కా మంచి మ్యాజికల్ రిజల్ట్స్ చూస్తారు. ష్యూర్‌గా నాకు థాంక్స్ చెప్పుకుంటారు. అంత మంచి హెయిర్ సీరమ్ అనమాట. మరి వీడియో నచ్చిందా? నచ్చితే ప్లీజ్ అండి వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌తో వీడియోని షేర్ చేయండి. మళ్ళీ కలుద్దాం.